రెండో శుక్రవారం వచ్చేసిందనమాట. వరలక్ష్మి అమ్మవారి వ్రతము వచ్చేసింది. పౌర్ణమికి ముందు చేసుకునే వ్రతం అనమాట. సో వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసుకొని మనం పూజ చేసుకోవాలి. సో ఫస్ట్ కలశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. సో కడపకి ఎలా అంటే కొంచెం పసుపు రాసి కుంకుమ పసుపులతోనే పెట్టుకోవాలన్నమాట. సో పసుపులో కొంచెం పెరిగేసి మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నిండుగా ఉంటుంది కలకలలాడుతూ. నెక్స్ట్ ఫ్రైడే వరకు కూడా పొడి రాకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా కడప పూజ అయ్యాక నెక్స్ట్ తులసి చెట్టు దగ్గర చేసుకున్నాక తర్వాత దేవుడి గుడిలో చేసుకున్నాను అనమాట. సో అమ్మవారి పూజా గదిలో సో మంచిగా వారాహి అమ్మవారికి మాల వేసాను, లక్ష్మీ అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి మాల వేసాను అనమాట. ఇంకా కలశం పెట్టుకొని బ్లౌజ్ పీస్ని మనము కొబ్బరికాయలో పెట్టుకొని తమలపాకులు పెట్టుకోవాలన్నమాట. సో అందులో శుద్ధమైన వాటర్ తీసుకోవాలి, నీళ్ళు తీసుకొని పసుపు కుంకుమలు వేసుకొని అందులో కొబ్బరికాయ పెట్టుకోవాలన్నమాట. సో కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని మనము షేప్లా చేసుకొని మడతలా చేసుకొని పెట్టుకొని దానిపైన పూలు అలంకరించుకోవాలి. ఏమైనా నగలు ఉంటే కూడా అలంకరించుకోవచ్చు అనమాట. సో అమ్మవారికి సపరేట్ ఉంటే అమ్మవారికి సపరేట్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. తర్వాత పూజ చేసిన తర్వాత గణపతి పూజ చేశాను. తర్వాత అమ్మవారికి పూజ చేశాక చీర సమర్పించామన్నమాట. సో వస్త్రాలు, తర్వాత బ్లౌజ్ పీస్ కూడా సమర్పించామన్నమాట. సో తోరణాలకి పూజ చేశాను, కుంకుమ పూజ చేశాము. సో నేనైతే ఫోన్లో పెట్టుకొని విన్నానమాట, వీడియో చూసుకుంటూ చేశాను. అయ్యవాళ్ళు చెప్తూ ఉంటారు, బ్రాహ్మణులు వాళ్ళు చెప్తూ ఉంటే చేసుకుంటున్నాను అనమాట. సో గణపతి పూజ అయ్యాక నెక్స్ట్ అమ్మవారి పూజ చేసుకున్నాను. ఒక రూపు ఏదైనా ఉంటే పెట్టుకొని మనం చేసుకోవచ్చు అనమాట. హారతి ఇచ్చిన తర్వాత గంట కొట్టాను. సో చాలా బాగా అనిపించింది అనమాట ఈసారి పూజ అయితే, నిండుగా అనిపించింది. సో కొంచెం ఇంకా ఎక్కడ మాటలు కూడా రావట్లేదు అనమాట. చాలా బాగా జరిగింది పూజ అయితే. చూడండి, మీరే చూస్తున్నారుగా ఎంత కలకలలాడుతూ ఉందో. నెక్స్ట్ ఫ్రైడే కూడా జరుపుకుంటానండి పూజ అనేది. సో ఇలా మనం అందరం మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారికి అనుకుంటున్నాను, ప్రే చేస్తున్నాను అనమాట. సో అందరూ ప్రతి ఒక్కరు కలశం ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు, కలశం లేని వాళ్ళు, ఆచారం లేని వాళ్ళు కూడా నార్మల్ పూజ అన్నా చేసుకోవచ్చు అనమాట మనం అమ్మవారికి. అలాంటి ఏమంటారు అవి ఏమి ఉండవు అనమాట. అనుమానాలు ఏం పెట్టుకోకుండా అమ్మవారికి పూజ చేసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. అష్టోత్తరం ఉంటే అష్టోత్తరం చదువుకోవడము, అలా నామాలు చదువుకోవచ్చు. ఇంకా నైవేద్యం కూడా సమర్పించామన్నమాట. సో మేమైతే పులిహోర చేసాం, దద్దోజనము, పంచామృతము, ఇంకా వడలు, అలాగే శనగలు కూడా చేసామన్నమాట. ఇంకా స్వీట్స్ కూడా పెట్టాను, కాజు కట్లీ కూడా పెట్టామన్నమాట. సో అమ్మవారు చూడండి అంతా నిండుగా మంచిగా జరుపుకున్నాను, చాలా బాగా అనిపించింది. తాంబూలం కూడా ఇచ్చామన్నమాట. సో అమ్మవారికి ఇంకా గణేశుడికి పెట్టామన్నమాట. సో ఫస్ట్ మనము ఎవరికి చేసినా కూడా గణేశుడికి ఫస్ట్ చేయాలన్నమాట. సో వినాయక స్వామికి చేసిన తర్వాతే ఏ పూజ అయినా మొదలు పెడతాము. సో అంత పూజ అంతా అయిపోయాక నెక్స్ట్ తాంబూలం ఇచ్చేసానమాట. సో అందరికీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిచి తాంబూలం ఇచ్చేసాము. ఇంకా మహంకాళమ్మ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళాము, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. సో చాలా బాగా జరిగింది పూజ. ఇంకొకటి టెంపుల్లో కూడా అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. సో అంతా అయిపోయాక లాస్ట్కి ఇంకా కూర్చున్నాను అనమాట. చూడండి తోరణము చాలా బాగా ఉంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.